ఐపీఎల్ 2025లో భాగంగా లక్నోతో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గ్రాండ్ విక్టరీ సాధించింది. అయితే ఇప్పటికే ఐపీఎల్ 2025 నుండి ఎలిమినేట్ అయిన సన్రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ని కూడా తమ వెంట తీసుకెళ్లింది. లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై ఓటమికి రివెంజ్ తీసుకొని లక్నోని ఐపీఎల్ నుండి ఎలిమినేట్ చేసింది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ మరోసారి తన అగ్రెసివ్ నాక్తో మెరుపులు మెరిపించాడు. రవి బిష్ణోయ్ వేసిన ఓవర్లో ఏకంగా 4 భారీ సిక్సర్లతో చెలరేగిపోయి హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో ఎస్ఆర్హెచ్ ఈజీ విక్టరీని సాధించింది. అయితే మ్యాచ్ మధ్యలో ఓ వివాదం చోటు చేసుకుంది. అగ్రెసివ్గా ఆడుతున్న అభిషేక్ శర్మని అవుట్ చేసిన దిగ్వేష్ రథి తన సిగ్నేచర్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. అయితే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాక తన నోట్బుక్ సెలబ్రేషన్స్కి ముందు నీకంత సీన్ లేదు వెళ్ళిపో అనే విధంగా అభిషేక్ని చూస్తూ సైగలు చేశాడు. సో దీంతో అవుట్ అయి వెళ్ళిపోతున్న అభిషేక్ శర్మ దిగ్వేష్ రథి మీదకు వెళ్ళాడు. ఇది గమనించిన ఎంపైర్స్ అభిషేక్ని దిగ్వేష్ని పంపించి గొడవ కాకుండా చేశారు. బట్ అభిషేక్ శర్మ మాత్రం వెళ్తూ ఓవర్ చేస్తే పిలక కట్ చేసి పడేస్తానని వార్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వివాదంతో బీసీసీఐ దిగ్వేష్కి 50% మ్యాచ్ ఫీజు కట్ చేసి 5 డిమెరిట్ పాయింట్స్ ఇచ్చింది. సో దీంతో దిగ్వేష్ రథి నెక్స్ట్ జీటీతో జరిగే మ్యాచ్కి దూరం కానున్నాడు. దిగ్వేష్తో పాటు అభిషేక్ శర్మకి కూడా మ్యాచ్ ఫీజులో ఫైన్ విధించారు. అయితే తర్వాత మాత్రం వీరిద్దరూ రాజీవ్ శుక్లా జోక్యంతో కలిసిపోయారు. మొత్తం మీద ఈ వివాదంలో మాత్రం తప్పైతే దిగ్వేష్దే అని చెప్పాలి. తన సిగ్నేచర్ సెలబ్రేషన్ చేసుకోవడంలో తప్పలేదు. బట్ ప్లేయర్ని తక్కువ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం అనేది జెంటిల్మెన్ గేమ్ కాదు. అభిషేక్ అవుట్ అయ్యాక దిగ్వేష్ బౌలింగ్లో కమిందు మెండిస్ బౌండరీలు బాదుతుంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ దిగ్వేష్ నోట్బుక్ సెలబ్రేషన్స్తో అతన్ని ట్రోల్ చేశారు. ఎనీవే ఆ వివాదం పక్కన పెడితే ఎస్ఆర్హెచ్ ఢిల్లీతో మ్యాచ్లో వర్షం కారణంగా గెలవాల్సిన మ్యాచ్ రద్దయింది. బట్ ఈ మ్యాచ్లో గెలిచి అఫీషియల్గా లక్నో సూపర్ జెయింట్స్ని కూడా ఎలిమినేట్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.